నమస్కారం. ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. నేను రాజు. హెడ్లైన్స్ చూద్దాం. ఆనాడు సీఎంగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికి అమలవుతున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. ఈవీఎం, వీవీప్యాట్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశం. విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పోరాడతాం. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీ నాయకుల ప్రతిజ్ఞ. ఏడు 709 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభం. పూజా కార్యక్రమాలు నిర్వహించిన మూవీ యూనిట్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ నినాదంతో దేశంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మహనీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికి అమలవుతున్నాయని, అప్పట్లో నెలకు 40 రూపాయలతో పెన్షన్, కిలో 2 రూపాయలకే రేషన్ బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పేదలకు ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దే అని పేర్కొన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా అమలవుతున్నాయని అన్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, అలాంటి వారి యుగానికి ఒక్కరే పుడతారని అన్నారు. అనంతరం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణతో కలిసి గ్రామాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. వల్లూరు సత్యనారాయణ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వల్లూరు చెరువుగట్టు మీద ఇళ్లను ఖాళీ చేసిన 15 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. సుమారు 40 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకును, సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర్ ప్రకాష్, టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరు వీరబాబు, మాజీ ఎంపీపీ నెక్కంటి శ్రీరామ్, జీ జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సారిలా చూడండి, సారిలా చూడండి. ఈదరవల్లి కుక్క గంగమ్మ. ఓకేనా, వచ్చేయండి. పైకి దారి ఉండ అమ్మ పట్టాల్సిన
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం వీవీప్యాట్ గోదాంను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రెవెన్యూ ఎన్నికలు పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం వీవీప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదే రిపోర్ట్ ఏది ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల ధరలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పోరాడతామని వామపక్ష పార్టీల నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా 2000 సంవత్సరంలో ఆగస్టు 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకండ, సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరు రాజబాబు, సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పలివెల వీరబాబులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రయోగశాలగా మార్చి ప్రజలపైన భారీగా విద్యుత్ ఛార్జీల భారం వేసినప్పుడు వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహించడం జరిగిందన్నారు. ఆ ఉద్యమ పతాక స్థాయిలో 2000 ఆగస్టు 28న హైదరాబాద్లో జరిగిన కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాముల స్ఫూర్తితో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశామన్నారు. అదానీ కంపెనీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, సెకీ ఒప్పందం, టైమ్ ఆఫ్ ది డే విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడం ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రజలంతా వామపక్షాల ఉద్యమానికి అండగా నిలబడాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. జోహార్ విద్యుత్ పోరాట అమర వీరులకు, జోహార్ విద్యుత్ పోరాట అమర వీరులకు, జోహార్ విద్యుత్ పోరాట అమర వీరులకు. రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను, రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను, రద్దు చేయాలి ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలను, రద్దు చేయాలి. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన మీకు ఆ విప్లవ జోహారు, ఈ త్యాగాలను వృధా కానివ్వబోమని మీరు చూపిన
కొనసాగిస్తున్న మోడీ పోరాట మన వీరులకు రద్దు చేయాలి సెకీ ఒప్పందాలు, రద్దు చేయాలి సెకీ ఒప్పందాలు, రద్దు చేయాలి టైమ్ ఆఫ్ ది డే విధానం, రద్దు చేయాలి టైమ్ ఆఫ్ ది డే విధానం, రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు, రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు, రద్దు చేయాలి ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలు, రద్దు చేయాలి ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలు, రద్దు చేయాలి. జోహార్ పోరాట మన వీరులకు, జోహార్ పోరాట మన వీరులకు. రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రద్దు చేయాలి టూ ఆఫ్ ఛార్జీలను. డౌన్ డౌన్ చంద్రబాబు, ప్రపంచ బ్యాంకు జీతగాడిగా కాల్పులు జరిపిన చంద్రబాబు. కుటుంబ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ స్మార్ట్ మీటర్ల విధానం పూర్తిగా అసాంఘికమైనది. ప్రజల మీద ఎక్కువ భారాలు మోపటం ఎంత మాత్రం సరైనది కాదు. ప్రభుత్వం సరిగా అర్థం చేసుకొని ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని ఇప్పటికే చేసిన స్మార్ట్ మీటర్లు అన్నీ తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపటం సరైన విధానం కాదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ దగ్గర 2000 సంవత్సరంలో అమరవీరులైనటువంటి బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ వాళ్ళని స్మరించుకుంటూ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో 2000 సంవత్సరంలోనే విద్యుత్ ఉద్యమంలో కాంబినేషన్ని వాళ్ళ కాల్పుల ద్వారా అంతం చేయడం జరిగింది. కానీ మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇదే విద్యుత్ అతనికి గద్దె దించే ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి మళ్ళీ ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతూ ఉన్నాడు. అలాగే ఆదాని కంపెనీకి రాష్ట్ర విద్యుత్ సంస్థలను తాకట్టు పెట్టాడు. 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్నిసార్లు దొంగల చేతివాటం చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. మరికొన్నిసార్లు వారు చేసే మోసాలు చూస్తే కళ్ళు బయలు కమ్మేలా ఉంటాయి. కొందరు దొంగలు కళ్ల ముందు ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర దొంగతనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏటీఎం గదిలో ఓ దొంగ ఓ పాస్టర్కు సాయం చేసే క్రమంలో ఎలా మోసం చేశాడో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. జగ్గంపేటకు చెందిన ఓ పాస్టర్ ఏటీఎం వద్ద గుర్తు తెలియని వ్యక్తి చేతులు మోసపోయి 26,000 పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగ్గంపేటకు చెందిన పాస్టర్ జగ్గంపేట నుంచి కాకినాడ వెళ్లే రోడ్లో ఉన్న ఓ ఏటీఎంకు నగదును తీసుకేందుకు వెళ్లాడు. అయితే అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి హెల్మెట్తో ఏటీఎంలోకి వచ్చి పాస్టర్ వెనుక నిలబడి ఏటీఎం కార్డు పెట్టి నగదు తీసే క్రమంలో పిన్ నెంబర్ కూడా గమనించి సాయం చేస్తానని నమ్మించి ఏటీఎం కార్డును మార్చేశాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాస్టర్ అకౌంట్లో ఉన్న 26,000 రూపాయలను విత్డ్రా చేసి అకౌంట్ను ఖాళీ చేశాడు. ఖాతాలో సొమ్ము ఖాళీ అయినట్లు ఆలస్యంగా గుర్తించి బ్యాంక్ అధికారులను ఆశ్రయించి కార్డు బ్లాక్ చేయించుకున్నాడు. మళ్ళీ వచ్చాడు. అంటే చూడండి మీరు ఎంత లేజర్గా ఉన్నారో చూడండి.
ఇక్కడ పర్సన్ ఉన్నాడు, మీరు ఇక్కడ పిన్ కొడుతున్నారు. కనీసం అతను ఏం చేస్తున్నాడు, నా అనుకుంటే ఆయన కొట్టే పిన్ చూస్తున్నాడా ఏంటి అనేది కూడా మీరు అన్నీ చూడాలి. ఒక ఏటీఎంలో క్యాష్ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ ఉండాలి, రిమైనింగ్ పర్సన్స్ బయట ఉండాలి. ఈ డోర్ ఎందుకు ఇచ్చాం మేము? ఎవరు ఉండట్లేదండి, మీరు ఉండాలి కదా. ఇప్పుడు దాని కాస్ట్ ఏమైంది? మీకు 26,000 పోగొట్టుకున్నారు. ఇప్పుడు కార్డు చెక్ చేసుకుంటున్నాడు, కార్డు తీస్తున్నాడు, నా కార్డు అది కానీ కలర్ చెక్ చేసుకుని కార్డు తీసాడు, కానీ అది కార్డు మార్చాడు, చేతి కార్డు. కార్డు మీ కార్డు ఏం తీసుకోలేదు అతను, మీ జేబులోనే పెట్టుకున్నారు కార్డు. పిన్ నెంబర్ మనం కరెక్ట్ చూసాడండి. పిన్ అడిగినప్పుడు మీరు ఇవ్వకూడదు సార్, మీరు ఎట్లా ఇస్తారు? ఆడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, కనీసం హెల్మెట్ తీయమని మీరు చెప్పాలి. ఆడు ఎవడో కూడా మీకు తెలియదు. ఆడు అది కానీ దగ్గర క్లియర్గా చూస్తున్నాడు. అది చేత్తో పట్టుకున్నాడు, అదిగా మీ కార్డు చేత్తో పట్టుకున్నాడు కదా. ఇది పిన్ కొట్టుకుంటున్నారు, ఆయన కార్డు మార్చాడండి. మీరు పిన్ కొడుతున్నారండి, అదిగా మీ మొబైల్ చూసుకుంటున్నారు మీరు. అదిగా అదిగా కార్డు చేత్తో మార్చేసాడు. చూడండి మీరు ఎట్లా. సుభాష్ క్రియేషన్స్ బ్యానర్పై సుభాష్ జీబీఎస్ దర్శకత్వంలో జీబీఎస్ భాస్కరరావు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ప్రారంభమైంది. స్థానిక ముత్యాలమ్మ ఆలయం వద్ద చిత్ర ప్రారంభ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మాత జీబీఎస్ భాస్కరరావు క్లాప్ కొట్టగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, విజయకృష్ణ హీరోలు కెమెరాలను ఆన్ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు సుభాష్, క్యారెక్టర్ ఆర్టిస్టు వీళ్ల వీర తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కథానాయకుడిగా సూర్య శ్రీనివాస్, కథానాయికగా టీవీ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమార్తె దివిజ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ 45 రోజుల పాటు పి మల్లవరం పరిసర ప్రాంతాల్లో నిరవధికంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. ప్రముఖ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారని అన్నారు. మ్యూజిక్ సర్వావన వసుదేవన్ సమకూర్చుతారని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మంగామణి, ప్రొడక్షన్ మేనేజర్గా శ్రీనివాస్ ఎలుబండి, మేనేజర్గా మరికి రామస్వామి వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ బొంగరాల వెంకటేశ్వరరావు, ధూళిపూడి వెంకటరమణ, బెళ్ల సత్యనారాయణ, చిత్ర యూనిట్ బృందం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సుభాష్ క్రియేషన్స్ బ్యానర్ పైన శ్రీ దర్శకత్వంలో హీరో సూర్య శ్రీనివాస్ గారు, హీరోయిన్ విజయ్ గారికి హీరోయిన్గా సినిమా నిర్మిస్తామండి. మల్లవరం పరిసర ప్రాంతాల్లో 40 రోజులు నిరవధికంగా షూట్ జరుగుతుంది. దానికి మీ అందరూ సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎవరు డైరెక్టర్? ప్రొడక్షన్ నెంబర్ 1 అండి. నిర్మాత ఎవరు, డైరెక్టర్ ఎవరు? రెండు శ్రీ దర్శకత్వం అంటే మల్లవరంలో ముత్యాలమ్మ వారి ఆలయంలో గరగా శ్రీ భాస్కర్రావు గారు ప్రొడ్యూసర్గా, వారి కుమారులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో 13వ రేషన్ షాప్ వద్ద కూటమి నాయకులు 709 మందికి స్మార్ట్ రేషన్ కార్డులను నాయకుల చేతుల మీదుగా మహిళలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేషన్లో అవకతవకలు అరికట్టేందుకే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. అలాగే సూపర్ 6 పథకాల్లో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు పనిచేస్తుందని కూటమి నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరెన్నో పథకాలు అమలు చేస్తుందని, భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూటమి నాయకులు వెల్లడించారు. అమ్మదమ్మన్నా ఫేస్కి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో మరి చౌక రేషన్ డీలర్ అయినటువంటి రెడ్డి గారు 13వది ఇక్కడికి రావడం జరిగింది. ఈ కూటమి నాయకులందరం కూడా ఈ కార్యక్రమం హాజరవ్వడం జరిగింది. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మరి క్యూఆర్ కోడ్ అనే పద్ధతిలో మరి స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం జరిగింది. మరి ఇది చక్కగా ఏదో ఒక ఏటీఎం కార్డు టైప్లో చాలా స్ట్రాంగ్గా నీటిలో పడినా సరే ఇది పోవడం. దీని ప్రధాన దీని మీద ప్రభుత్వం కోట్లాది రూపాయలు హెచ్చించేసేసి ప్రతి మరి రేషన్ షాపు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్మార్ట్ కార్డు తయారు చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4.42 కోట్ల వినియోగదారులకు ఉపయోగపడే రీతిలో మరి స్మార్ట్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ప్రతి చౌక డిపోల ద్వారా అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గౌరవశ్రీ మరి జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారు ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మేమందరం పాల్పంచుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 29,000 రేషన్ డిపోలు ఉన్నాయి. అందులో మరి ఇక్కడ అంటే గోకవరంలోని ఈ తూర్పుగోదావరి కాకినాడ జిల్లా ఉమ్మడి జిల్లాల్లోని కూడా మరి లక్షలాది వినియోగదారులు ఈ స్మార్ట్ కార్డుని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మరి దీనికి క్యూఆర్ కోడ్ అంటే రేషన్ బియ్యం ఎక్కడ కూడా తప్పుదారిని వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మీరు ఈ బియ్యం అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, లేకపోతే పామాయిల్ అవ్వచ్చు, మరి ఇలాగ కందిపప్పు ఇలాంటివి పొందొచ్చు లబ్ధిదారుడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి కొండ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ రేషన్ వచ్చి శరన్నవరాత్రులకు సంబంధించి రాట ముహూర్తాన్ని కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా వేసినట్లు బాలా త్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు తెలిపారు. ఆయన ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తిరిగి వచ్చే నెల 5వ తేదీన రాట ముహూర్తం చేయడానికి ఆలయ కమిటీ నిర్ణయించినట్లు బాబ్జీ చెప్పారు. ఈవేళ మన కమిటీ అంతా కూర్చొని మాట్లాడుతాం. వీళ్ళందరూ కూడా కొంతమంది ఇంకా కుదరలేదు, ఇంకా ఇద్దరు రావాలి. అందుచేత 5వ తారీఖు ఉదయం 10:30కి మళ్ళీ రావడం అవుతుంది. కొత్త కమిటీ నగర శాసనసభ్యులు కొండబాబు గారు అపాయింట్ చేసినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఊళ్ళో కలవడం జరిగింది. రాట ముహూర్తాన్ని 5వ తారీఖు ఉదయం 10:30 గంటలకి మార్చడం జరిగింది. ఈవేళ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకున్నాం. ఈవేళ సాయంకాలం 8 గంటలకు ఎమ్మెల్యేని కలిసి వారికి అభినందనలు తెలియపరిచి 5వ తారీఖుని ఆయన ఆహ్వానం ఇచ్చి ఆ వేళ ఏ విధంగా ప్రోగ్రాం లేకుండా చూడాలని చెప్పేసి ఎమ్మెల్యేని కోరి వస్తాం. 5వ తారీఖు ఉదయం 10:30 ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను కోరారు. కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో చేపడుతున్న ఓటర్ జాబితా కార్యక్రమాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన, ఫారం 6, 7, 8 పరిష్కారం, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలు వివరించారు. ఈ కార్యక్రమాలు జిల్లాలో సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1000 నుండి 1200 మంది ఉన్న పోలింగ్ స్టేషన్లు 443, 1200 మంది పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 423 ఉన్నాయన్నారు. వీటిలో సుమారు 400 స్టేషన్లను ఓటర్ల సౌలభ్యాన్ని పరిగణలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే పోలింగ్ నిర్వహణకు అనువుగా లేని కేంద్రాలను అనువైన మరో భవనాలకు మార్పుకు ప్రతిపాదిస్తామన్నారు. హేతుబద్ధీకరణ ప్రకారం జిల్లాలో కొత్తగా 183 పోలింగ్ కేంద్రాలు రానున్నాయని, ప్రస్తుతం జిల్లాలోని 1640 పోలింగ్ కేంద్రాల్లో 16,40,278 మంది ఓటర్లుగా నమోదయ్యారని ఆయన తెలిపారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన BLA-2 ఫామ్లో వివరాలు తెలియజేయాలని DRO కోరారు. సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు గదుల సాయిబాబా, రావూరు వెంకటేశ్వరరావు, ABV సత్యనారాయణ, CH రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎడిషనల్ పోలింగ్ స్టేషన్ ఇది ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ అనేది నియోజకవర్గ స్థాయిలో జరగడం జరిగింది. లాస్ట్ టైం జిల్లా స్థాయి సమావేశంలో ఆ జిల్లా స్థాయి సమావేశంలో వీటి గురించి చర్చించడం అనేది జరిగింది. ఇక మనం సాధారణంగా 3 రకాలైనటువంటి చేంజెస్ ఉంటాయి. ఒకటి నాన్ చేంజ్, లొకేషన్స్ మనం చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏదైతే చర్చించామో దాని పరంగా లొకేషన్స్ మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని దగ్గర కొత్త పోలింగ్ స్టేషన్స్ మనం చెప్పాము కదా, మొన్న ఉదాహరణ దగ్గర కొత్త పోలింగ్ స్టేషన్స్ పెడతాం. అటువంటి ఈ విధంగా 3 కూడా మనం తయారు చేయడం జరిగింది. అవన్నీ నియోజకవర్గ పంపించడం జరిగింది. అప్పుడు ఏవైతే మీరు కొన్ని ప్రపోజ్ చేశారో అవన్నీ కూడా VROs కూడా ప్రపోజ్ చేసి వాటిని ఎక్కడైతే అవసరం మనం చూసుకుంటే ఇప్పుడున్న 1640 పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడున్నవి లొకేషన్ చేంజెస్ అనేది వీటికి అమలు వచ్చింది. కొత్త పోలింగ్ స్టేషన్స్ 182 పోలింగ్ స్టేషన్స్ మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే ప్రపోజల్స్ మనం పంపించడం అనేది జరిగింది. కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజీలో GNM పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు బహిరంగ స్లిప్పులు పెట్టి ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్ కాపీయింగ్కి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఒకరి కుటుంబానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం అందజేశారు. కాకినాడ సాంబమూర్తి నగర్కు చెందిన టి పళ్లంరాజు పేద కుటుంబానికి చెందినవాడు. అతను గత కొన్నేళ్లుగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న అతను భార్యను పోషించడమే కష్టమైంది. అటువంటి సమయంలో కొంతమంది సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంటనే స్పందించి గత ఏడాది కాలం నుంచి ప్రతి నెల నిత్యావసర సరుకులను ఇంటికి పంపిస్తున్నారు. ఈ ఏడాది జూలై 3వ తేదీన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న పళ్లంరాజు మృతి చెందారు. వృద్ధురాలైన భార్య రత్నం ఒక్కరే జీవిస్తున్నారు. హరీష్ రత్నంకు గురువారం 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆమెను ఆదుకుని సాయం అందేలా కృషి చేస్తానని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. నిత్యావసర సరుకులను ఫౌండేషన్ సభ్యులు మంగా వెంకట శివరామకృష్ణ ద్వారా అందజేశారు. టి పళ్లంరాజు గారు 1 సంవత్సరాల కాలం నుంచి ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. దానికి ఈ విషయం తెలిసిన వెంటనే హరీష్ చారిటబుల్ ట్రస్ట్ హరీష్ గారు స్పందించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా గత సంవత్సర కాలం నుంచి కూడా కావాల్సిన నిత్యావసరాలు ఈ కుటుంబానికి అందిస్తున్నారు. ఎందుకంటే ఆయన మళ్ళీ నిత్యావసరాలు అందించినప్పటికీ 2 నెలల క్రితం పళ్లంరాజు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడి చనిపోయారు. ఎందుకంటే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎప్పుడు కూడా సేవలో ముందంజలో ఉంటుంది. అందులో భాగంగానే వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఇవి ఆరెంజ్ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.